యుద్ధంలో ఓడిపోయే కొద్దీ ఏదో ఒకటి చేయాలనిపిస్తది. స్వయంగా కొమైనీ చనిపోయాడు. అది ఒక పెద్ద దెబ్బ. కాపోతే కొమైనీ తయారు చేసిన నెట్‌వర్క్ ప్రస్తుతానికి దాడులు చేస్తుంది. క్రమంగా ఆళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్‌లు అయిపోతున్నాయి. అట్లాగే మిస్సైల్స్ అయిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఇంకేముందనుకుంటే, హార్ముజ్ జలసంధిని మూయడానికి ఉపయోగించిన కర్గ్ దీవుల మీదన అమెరికా దాడి చేయడంతో ఇక రెండోసారి చేస్తే ఆయిల్ నిక్షేపాన్ని ధ్వంసం చేస్తానని చెప్పి అమెరికా చెప్పిన నేపథ్యంలో భయపడి ఆగుతా దాన్ని కవర్ చేసుకోవడానికి గాను మేము అందరికి అనుమతిస్తున్నాం. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకి తప్పించి అని చెప్పింది. ఇజ్రాయెల్ అక్కడి నుంచి ఎందుకు తీసుకుపోతాయి? వాళ్ళ ఆయిల్ ఆళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ లేదు. అంటే ఇరాన్ ఇక అక్కడే వెనుకాడింది. ఓటమి పాలవుతోంది. ఆ విషయాన్ని దాచుకోవడానికి ఇప్పుడు కొత్త బెదిరింపులకు దిగుతుంది. గల్ఫ్ దేశాల మీద చేస్తే గల్ఫ్ దేశాలు కూడా తేల్చి చెప్పేసినాయి. అబ్బాయి నువ్వు గనక మా దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ జోలికొస్తే నీ జోలికి రావడం బిగిన్ అయిపోతుంది అన్నట్టు. దాంతో ఇరాన్ వెనక్కి తగ్గుతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇక అండర్ సీ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు మనకు కూడా ఇక్కడ పెడతామంటున్నాం గదా! అమెరికా నుంచి నేరుగా సింగపూర్ నుంచి తీసుకొచ్చి విశాఖపట్నానికి అట్లాంటి కేబుల్స్. ఇంటర్నెట్ ఒక దేశానికి, ఒక దేశానికి సముద్రం అడుగు నుంచి కేబుల్స్ ద్వారా వెళ్తుంది. అవి కట్ చేస్తానని బెదిరిస్తోంది ప్రస్తుతం ఇరాన్.